హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మంచి యాటిట్యూడ్ వీడియో అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. సో ఇందులో మనకైతే జెంట్స్ అయినా చేసుకోవచ్చు లేదా బాయ్స్ అయినా చేసుకోవచ్చు. ఒక మాస్ ఎడిటింగ్ అనమాట. ఫస్ట్ మీకు 2 వీడియోలు డెమో అయితే చూపిస్తాను. మీకు ఏది నచ్చినా కానీ కామెంట్లో చెప్పండి. అదేవిధంగా డెమో అయితే చూడండి ఇప్పుడు, ఓకేనా? ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఈ వీడియో ఫుల్గా చూడాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో లేదా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోకి మనకి ఒక మాస్ ఫొటోస్ అనేది ఒక 4 ఇమేజెస్ ఉంటే చాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనైతే కొంచెం మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి, ఇంతకుముందు వీడియోస్లో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే నీట్గా చెప్పుకుంటూ వస్తాను. తప్పకుండా ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. మాస్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అనేది చింపేయచ్చు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే మన వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకొని, ఓకేనా? మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ నేనైతే డెమోలో అయితే 2 టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చూపించాను. ఒకటి వచ్చి ఒక 3 అమ్మాయిలు ఉండే ఈ వీడియో పెట్టి కావాలనుకుంటే మీరు నేనైతే ఆ వీడియోని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే మనకైతే లిరిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ లిరిక్స్ తగ్గట్టు మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా లాస్ట్లోనైతే ఆ వీడియో యాడ్ చేసి మీకైతే చూపిస్తా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎంతవరకు మీకు యాడ్ చేసుకోవాలి అనేది క్లియర్గా నేనైతే చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఈజీగా ఉంటుంది. బాయ్స్ అనే గర్ల్స్ అనే చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మాస్ లెవెల్లో మనకైతే ఇమేజెస్ అయితే ఉంటే ఎక్సలెంట్గా అయితే కుదురుతుందనమాట. ఇక్కడ నేనైతే ఇక్కడ లిరిక్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ నుంచి నేనైతే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు మనకైతే కొంచెం జూమ్ అయితే అంటే సైడ్లో గ్యాప్ అయితే కనపడుతుంది, అందుకోసం అనమాట. సో ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. ఇదే విధంగా మనమైతే ఇమేజెస్ అనేది యాడ్ అయితే చేయాలి. మనకి ఏ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. నేను కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి మీకైతే వీడియో అయితే క్లియర్గా నేనైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే సెలెక్ట్ చేసి యాడ్ చేయాలనుకున్నాను, అందుకోసమే నేనైతే యాడ్ చేసి చూపించాను. 4 ఇమేజెస్ కొంచెం మాస్ లెవెల్లో ఉంటే ఆ మ్యూజిక్ తగ్గట్టు ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. లేడీస్ అయినా జెంట్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనమైతే స్టార్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే తీసుకొని ఇక్కడ చూసినట్లయితే మనమైతే ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ లెక్క వచ్చేసి బ్లాక్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ లేయర్ అనేది ఆ రెక్టాంగిల్ అనేది మనమైతే టెక్స్ట్ కిందికి అయితే తీసుకొద్దాం. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి బ్లాక్ అనేది. ఇక్కడ చూసినట్లయితే ఈ లిరిక్స్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా ఆ బ్లాక్ రెక్టాంగిల్ అనేది ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనం ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి సో ఇక్కడ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్కున్న ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లిరిక్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు మీ ఫొటోస్ని పెట్టుకొని ఒక మాస్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఎడిటింగ్స్ అయితే మనం చాలా ఇంకా రాబోతున్నాయి. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని తీసుకొస్తాను. అదేవిధంగా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి లాస్ట్కి ఒక రెక్టాంగిల్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ రెక్టాంగిల్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, రెక్టాంగిల్ చేసి ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసేయండి.
సో చాలా ఈజీగా మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కాదు మనకి ఆ రియాక్షన్ అనేది, అంటే 3 గర్ల్స్ మనకి రియాక్షన్ అనేది ఒక డెమో చూపించాను కదా, అది మీరు టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, నేను అది కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను లాస్ట్లో. మీకు ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసేసుకోండి క్లియర్గా. సో కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా, సో 4 ఇమేజెస్ ఉన్నాయి. 4 ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చాలా ఈజీగా చేసేసేయండి. ఈ విధంగా అనమాట. సింపుల్గా ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయడమే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా. సో గైస్ ఆ తర్వాత ఏం చేస్తారంటే నేను ఇప్పుడు లాస్ట్లో చూపిస్తానన్నా కదా, ఓవరాల్గా మనకైతే నార్మల్గా వీడియో అయితే అయిపోయిందనమాట. కాకపోతే రియాక్షన్ వీడియో అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది సింపుల్గా ఆ వీడియోని డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకొని ఇక్కడ దాకా మీరు కట్ చేసుకోండి. కొంచెం లెంత్ అయితే ఉంటుంది వీడియో, మ్యూజిక్ కూడా ఉండొచ్చు. సో నేనైతే ఇప్పుడు చేస్తాను, మీకు చూపిస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో ఎక్కడ ఉందో యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. సో గైస్ ఇలాంటి ఒక వీడియో అయితే నేనైతే టెలిగ్రామ్లో ఇస్తాను, అది యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి 3 రియాక్షన్ అయితే కరెక్ట్గా మనకి బీట్ మార్క్ దగ్గర కరెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి బీట్ మార్క్ తగ్గట్టు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి. ఆ తర్వాత ఆ వీడియోకున్న మ్యూజిక్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి చాలు, ఇంకంతే అనమాట. సో సింపుల్గా మీకు ఈ రియాక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపించడం జరుగుతుంది, ఒక మాస్ ఎడిటింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ అయితే మంచిగా తీసుకొస్తాను, మీ సపోర్ట్ ఉంటేనే నేనైతే ఎక్కువ చేయగలను. సో మీరు తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు వీడియోస్ అనేది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు జై హింద్.